రంగనాథ స్వామి, చెప్పావు కానీ బానే. ధ్రువ నక్షత్రం గురించి బానే ఉంది. అరుంధతి నక్షత్రం గురించి కూడా బానే ఉంది. కానీ ధ్రువ నక్షత్రం కూడా దీంతో పాటు చూస్తారని చెప్పావు కదా! అది సరే గాని, ఇప్పుడు గుళ్ళల్లో పోయి రాముల వారిని చూడాలంటే రాముల వారి గుడికి పోయి చూస్తాము. లేదా ఇంట్లో పటం పెట్టుకొని పూజిస్తాము. లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి పోతాం, వెంకటేశ్వర స్వామిని చూస్తాం. లేదా ఆయన ఇంట్లో పెట్టుకొని పూజిస్తాము. గణపతి గుడికి పోయి గణపతిని చూస్తాం, లేదా ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం పటాలు. అట్నే చూడొచ్చు కదా! వీళ్ళిద్దరు ఫోటోలు కూడా ఇస్తే చూసుకుంటాం కదా! ఎందుకు నక్షత్రాల లోపల చూడాలా? ఆడ పగటిపూట మా పెళ్ళనుకో, నువ్వు పగటిపూట ముహూర్తం పెట్టినావు. అప్పుడు ఆ టైంలో నక్షత్రం కనపడదు. నక్షత్రం కనపడపోయినా ఆ పక్కనే ఉంటది చూడరా అంటూ నేను చూస్తాను. ఓకే, ఒప్పుకుంటా. కానీ ఇలా చెప్పడానికి కారణం ఏంది? సరేరా, నేను చెప్తాను, కొంచెం ఓపికగా విను. నాకు అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను. కానీ ఒకసారి చెప్తాను విను. మన హైందవ ధర్మంలో ఏం చెప్పినా కూడా గుడ్డి నమ్మకాలుగా చెప్పలేదు. కొంతమంది కుహనాగాళ్ళు, సారీ కుహనాగాళ్ళులే, వాళ్ళు ఇలా అర్థమయ్యేటట్టు చేశారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఈశాన్య దిక్కులో అరుంధతి వశిష్ట వాళ్ళని చూసి నమస్కరించుకోవాలి అని చెప్పడానికి కారణం, అక్కడ వాళ్ళు ఉన్నారా లేరా, ఈశాన్య దిక్కులో ఖచ్చితంగా ఉంటారు. ఎప్పుడన్నా మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే మా ఊరు అని మీ ఊరి పేరు చెబుతావు. ఇంకా గట్టిగా అడిగితే మీ వీధి పేరు చెబుతావు. ఇంకా గట్టిగా అడిగితే మీ అడ్రస్ చెబుతావు. ఇంకా గట్టిగా అడిగితే మీ ఇంటి నెంబర్ చెబుతావు. అలా చెప్పేవాడు చూస్తున్నాడా? విని ఓకే చెప్తున్నాడా? సరే, అలాగే గుడ్డిగా నమ్మాలని కాదు కానీ, మనలో అంత ఆదర్శం అనమాట. అంటే పలానా వ్యక్తి అని చెప్పాలి అంటే, ఈ పని చేస్తే ఇంత ధర్మంగా ఉంటుంది అని చెప్పాలి అంటే, అంతకుముందు చేసిన వాళ్ళని చూపిస్తాం అనమాట. మీలాగా సంసారంలో దిగి ధర్మంగా బతికితే ఇదో ఇంత బాగున్నారా అని చూపించడానికి ఒకళ్ళు ఉన్నారు మాకు. మేమేం ఊరకు గాలిలో మాటలు చెప్పట్లేదు. అదిగో అరుంధతి వశిష్ట ఉన్నారు, ఇలాగే మీరు కూడా ఉండాలి అని చెప్పడం కోసమే అరుంధతి వశిష్ఠ దర్శనం. అందుకే ఆదర్శం అనే మాట అంటారు. ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శం అంటే అర్థం ఏంటనుకున్నా? అద్దం అని. ఆదర్శం సంస్కృతంలో దాని పేరు అద్దం. అద్దం అంటే మనకు ఏమున్నామో అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఎదురు. నువ్వేమన్నా మొహం మీద ఘాటు పెట్టుకుని అద్దంలో తుడిస్తే కుదరదు కదా, నీలోనే ఆ ఘాటును చెడుపుకోవాలి. నీ మీద మచ్చ ఉంటే అద్దం మీద తుడిస్తే కుదరదు, నీ మీదే తుడుచుకోవాలి. కాబట్టి ఆదర్శవంతమైన సంస్కృతి ఏదన్నా ఉందంటే అది సనాతన సంస్కృతే. ఆదర్శవంతమైన జీవితం ఏదన్నా ఉందంటే అది సనాతన జీవితమే. కాబట్టి నీకు ఇప్పుడు ఈ అనుమానాలన్నీ తీరినాయి అనుకుంటున్నాను. ఏమంటావు? వామ్మో సామె!